మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్లో యుద్ధ మేఘాల దట్టంగా కమ్ముకోవడంతో ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డన్, కువైట్, ఖతార్లకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతీయ విమానయాన సంస్థలకు సూచించింది. ఈ ఆదేశాల మేరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పేస్ జెట్ తదితర సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ సూచనల మేరకు సర్వీసులు ఆగిపోవడంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం 57 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యుద్ధం కారణంగా రద్దయిన విమానాల్లో టికెట్లను వేరే తేదీలకు ఉచితంగా షెడ్యూల్ చేసుకోవడానికి లేదా రద్దు చేసుకోవడానికి ప్రయాణికులకు విమానయాన సంస్థలు అవకాశం కల్పించాయి. పశ్చిమాసియాకు అన్ని దేశాల నుంచి విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం మూతపడింది. యుద్ధం నేపథ్యంలో పలువురు ప్రముఖులు దుబాయ్లో చిక్కుకున్నారు. మంచు విష్ణు, భారత స్టార్ షట్లర్ సింధు లాంటి వాళ్లు అక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండటం, వారి మీదుగా క్షిపణి దూసుకెళ్లటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ టూర్లో ఉన్న మంచు విష్ణు తన భార్య విరానికా పిల్లలతో కలిసి ఒక విలాసవంతమైన హోటల్లో ఉంటున్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను యుఏఈ రక్షణ వ్యవస్థలు గగనతలంలోనే అడ్డుకుంటున్న సమయంలో ఒక క్షిపణి వారున్న భవనానికి అత్యంత సమీపం నుండి వారి కళ్ల ముందే ఆకాశంలో దూసుకు వెళ్ళింది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి మంచు విష్ణు కుటుంబం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. తదుపరి నోటీస్ వరకు అన్ని సర్వీసులు రద్దు చేశారని సింధు సోషల్ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్పై దాడికి దిగాయి. గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసివేయటంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ఇక ఇరాన్ యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుపోవడంతో అయితే ఆ దేశానికి విమాన సర్వీసులు అయితే తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియాలో ఏదైతే ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చడంతో దుబాయ్ లో పలువురు ప్రముఖులు చిక్కుకుపోయిన పరిస్థితి కలవరపెడుతుంది. అయితే టాలీవుడ్ నటుడు, ముఖ్యంగా భారతదేశ టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన భార్య అయిన విరానికా పిల్లలతో కలిసి దుబాయ్ టూర్ కి వెళ్లారు. అయితే ఈ టూర్ కి సంబంధించి తిరిగి వస్తున్న నేపథ్యంలో టూర్ లో ఉండగానే యుద్ధ పరిస్థితులు అకస్మాత్మికంగా ఉద్రిక్తతగా మారాయి. ఇరాన్ కి సంబంధించి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి సంబంధించిన రక్షణ వ్యవస్థలు గగనతలంలోనే
ఆ సమయంలోనే అడ్డుకుంటున్న సమయంలోనే ఈ ఫ్లైట్స్ అని క్యాన్సిల్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఒక క్షిపణి వారు ఉన్న విలాసవంతమైన హోటల్ ఏదైతే ఉందో ఆ క్షిపణి ఆ హోటల్ సమీపంలో ఆకాశంలో కూడా దూసుకెళ్లిన దృశ్యం వారి కళ్ళ ముందే కనిపించడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురయ్యారని సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది. అయితే క్షణాల్లో మారిపోయిన వాతావరణం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదే సమయంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం అయితే ఆవిడ ఇంగ్లాండ్ కి వెళ్తున్నారు. ఇంగ్లాండ్ కి వెళ్లే నేపథ్యంలో బయలుదేరిన నేపథ్యంలో ఆమె ప్రయాణం గల్ఫ్ ప్రాంతంలో అయితే గగనతలాన్ని మూసివేయడంతో నిలిచిపోయింది. ఇంకా విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో తదుపరి నోటీస్ వరకు రద్దు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చేసినట్టు సింధు ఎప్పుడైతే తను ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ లో ఆగిపోయిన వెంటనే ఇట్లాంటి యుద్ధ పరిస్థితిలో ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయానని సోషల్ మీడియా మాధ్యమంలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరు భయం భ్రాంతులకు గురవకండి, తను సేఫ్ గానే ఉందని కూడా తను పోస్ట్ చేయడం జరిగింది సామ్ని. అయితే అంటే తదుపరి నోటీస్ వరకు కూడా రద్దు చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికలో వెల్లడించిన తర్వాత సురక్షితంగానే ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తాజా పరిణామాలకు సంబంధించి కలవరపెడుతున్నాయి కూడా పేర్కొంది. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ప్రతిస్పందన తీవ్రతరమైందని కూడా గల్ఫ్ ప్రాంతంలో విమాన రాకపోకలు దెబ్బతిన్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు మొత్తం 444 విమానాలు రద్దు కాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 22 విమానాలు రద్దు కావడంతో కూడా ఈ పరిస్థితి తీవ్రంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇంకా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ విదేశాల్లో కూడా భారతీయుల భద్రత గురించి ఆందోళన వ్యక్తమవుతుంది. బిందు, మరి ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయా? రైట్, యుద్ధ తీవ్రత ఎప్పుడైతే అంటే అప్పటి నుండే కూడా ఎవరైతే విదేశాల్లో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉండాలని కూడా భారత్ వారికి ముందే ప్రతిపాదన ఇచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత యుద్ధ తీవ్రత మరింతగా ఉధృత చెందే వరకు కూడా విదేశాల్లో ఉన్న అందరూ భారతీయులు కూడా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కూడా సూచించింది. ముఖ్యంగా విమానాలకు సంబంధించి కొన్ని రోజుల వారు ఈ యొక్క ప్రయాణాన్ని ఆపుకుంటేనే మంచిది. ఎందుకంటే మొత్తం మీద 444 విమానాలు రద్దు చేశారు, అంటే దేశవ్యాప్తంగా రద్దు చేశారు. తర్వాత ముఖ్యంగా ఇటు అంటే గల్ఫ్ కంట్రీస్ నుండి భారతదేశానికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా శంషాబాద్ రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇరాన్లో యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, జోర్దాన్, కువైట్, ఖతర్లకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతీయ విమానయాన సంస్థలకు సూచించింది.
ఈ ఆదేశాల మేరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పేస్ జెట్ తదితర సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ సూచనల మేరకు సర్వీసులు ఆగిపోవడంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 57 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యుద్ధం కారణంగా రద్దయిన విమానాల్లో టికెట్లను వేరే తేదీలకు ఉచితంగా షెడ్యూల్ చేసుకోవడానికి లేదా రద్దు చేసుకోవడానికి ప్రయాణికులకు విమానయాన సంస్థలు అవకాశం కల్పించాయి. పశ్చిమాసియాకు అన్ని దేశాల నుంచి విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం మూతపడింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.